నమస్కారం మేడం. నమస్తే. నేను రఘునందన్ అండి. తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ కళా పరిచయాలు చేస్తున్నాను. యూట్యూబ్లో కళాకారులను అందరినీ ఒక దగ్గర పెడతాను. మీ కళా పరిచయం గురించి చెప్పండి. మీ గురువు గారు ఎవరు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఏం ఆర్టిస్టు, అట్లా చెప్పండి. నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రతిభారాజ్ గౌడ్. మా నాన్న కొండలయ్య, అమ్మ ప్రమీల. మా గురువు గారు పద్మశ్రీ డాక్టర్ శోభనాయుడు గారు అండ్ పద్మకార్య గారు. సెల్యూట్ టు హర్, మై జోహార్లు టు హర్. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐకాన్ లాంటి వారు. చెప్పండి మేడం. మేడం దగ్గర చిన్నతనంలో తన దగ్గర ఒక 5 సంవత్సరాలు నేర్చుకున్నాను. తర్వాత వీర్రాజ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ఆయన పద్మ కళ్యాణి మేడం గారు కూడా. తర్వాత నాకు చిన్న వయసులోనే పెళ్ళి కావడంతో నేను ప్రోగ్రామ్స్ చాలా తక్కువ. తర్వాత మా వారి సపోర్ట్ తోటి నేను మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేసి పిల్లలని 100 మంది అనుకున్నాను, 1000 మంది దాకా కూడా నేను వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. అండ్ కూచిపూడి అండ్ తెలంగాణ ఫోక్. మన తెలంగాణ వచ్చి నుంచి ఫోక్లో ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. పిల్లలు ఎంత నేర్చుకున్నా కానీ ఒక ఫోక్ డాన్స్ నేర్పించిన ఒకలాంటి గ్రేస్. మీ సార్ పేరేంటి? మా సార్ పేరు రాజేందర్ గౌడ్. ఏం చేస్తారు సారు? లేరు. నమస్కారం. ఓకే. ఇంకా ఇప్పుడు మీ సంస్థ పేరేంటి? మా ఇన్స్టిట్యూట్ నేమ్ శ్రీ వెంకటేశ్వర నృత్యానికేతన్, లాలాపేట్, సికింద్రాబాద్లో ఉంది. నేను 25 years నా ఇన్స్టిట్యూట్ స్థాపన చేసి 25 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు స్కూల్లో నేను డాన్స్ టీచర్గా చేశాను. ఇంటి దగ్గర సెయింట్ ఫ్రాన్సిస్ అండ్ తార్నాకలో వచ్చేసి తార్నాకలో ఒక. మీ స్పెషాలిటీ ఆఫ్ ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్స్ ఏంటి? మా స్పెషాలిటీ అంటే నా దగ్గర నేను కూచిపూడి దాంట్లో నేను తరంగం మన ఐటమ్ చాలా, అంటే పాట్ మీద, ప్లేట్ మీద. నా దగ్గర అంటే మనం కూచిపూడి సాంప్రదాయంగా మన కౌత్వం, తిల్లానా, జతీశ్వరం, శబ్దం అన్నీ నేర్పిస్తాను. కానీ నా దగ్గర అనేది తరంగంలో చాలా మంది పిల్లలు నేర్చుకుంటారు. మీ స్పెషల్ ఐటమ్ తరంగం. మీరు శోభనాయుడు గారి దగ్గర ఏమేమి అభ్యసించారు? నేను మేడం గారి దగ్గర ఒక 5 సంవత్సరాలు అంటే స్టెప్స్, జతువులు, అప్పుడు చిన్న చిన్న పాటలు. అంటే మేడం దోమలగూడలోనే మాకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అని చెప్పేసి అక్కడ వరకు, అంటే ఫస్ట్ గురువు ఎప్పుడు మర్చిపోకూడదు కాబట్టి గురుగారినే పేరు చెప్తాను. అంతే. తర్వాత మనకు వీర్రాజ్ మాస్టర్, తన దగ్గర కూడా శిక్షణ తీసుకున్నాను. తర్వాత నేను పెళ్ళైన తర్వాత సర్టిఫికేట్ చేయడం జరిగింది పద్మ కళ్యాణ్ మేడం గారి దగ్గర. ఇప్పుడు శోభనాయుడు గారి టీచింగ్ స్కూల్ ఆఫ్ మెథడ్, తర్వాత వేరే టీచర్స్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటండి? అంటే మేడం డిఫరెన్స్ అంటే మన వెంపటి చిన్న సత్యం గారి స్టైల్ మేడం గారిది. మాకు కూడా అదే నేర్పించారు. మేము కూడా అలాగే నేర్పిస్తున్నాము. మీరు కూడా అలాగే ప్రజెంట్ చేస్తున్నారు? అలాగే ప్రజెంట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను ఒకటి జయంతి నారాయణన్ గారని ఒక ప్రోగ్రామ్ చూశాను. ఆవిడ సేమ్ నన్ను ఆవిడ వేంపటి చిన్న సత్యం గారి ప్రజెంటేషన్ లాగానే అనిపించింది నాకు. ఇక ఉంటారు మన రాజు, మన గురువులు చాలా మంది ఉన్నారండి. ఎవరి స్టైల్ వాళ్ళది. మనం ఎవరి గురించి కూడా ఏది పాయింట్ అవుట్ ఎవరి వృత్తి ధర్మం వాళ్ళది. మేడం గారి మన మాస్టర్ గారు వెంపటి చిన్న సత్యం గారి స్టైల్లో. ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలకు? నాకు ఇప్పుడు దగ్గర 15-1600 మెంబర్స్ని నేను టీచింగ్ చేయడం జరుగుతుంది. నా ఇన్స్టిట్యూట్ నుంచి పిల్లలకు ఫౌండేషన్, లెవెల్ 1, లెవెల్ 2, హైయర్ 1, హైయర్ 2 అండ్ కూడా ఎగ్జామ్స్ అండ్ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ కూడా రాపిస్తున్నాను. వాళ్ళు నా దాంట్లో వాళ్ళు డిప్లొమాలో ఫస్ట్, డిస్టెన్షన్లో ఫస్ట్ వస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న అబ్బాయి MA చేస్తున్నాడు డాక్టర్ మన కూచిపూడిలో. పిల్లలందరూ ఇప్పుడు మీరు అంటే ఓవరాల్గా మీ లైఫ్ స్పాన్ ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? అంటే ట్రైనింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు కంటిన్యూగా చేస్తున్న వాళ్ళైతే ఒక దగ్గర ఒక 1200 మెంబర్స్ ఉంటారండి. అంటే కంటిన్యూ చేసిన వాళ్ళు. తర్వాత 1 year, 2 years, 3 years, 4 years అలా జంపింగ్ అవి వెళ్ళే వాళ్ళు ఉంటారు, జాక్స్ లాగా. అంతే. మీరు మీ స్టూడెంట్స్ ఎవరైనా మంచి ప్రతిభలతో ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నారా? చేస్తున్నారు. వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ పెట్టుకున్నారా? ఇన్స్టిట్యూట్స్ ఏం పెట్టుకోలేదండి. కాకపోతే ఇంక MA చేస్తున్నాడు అబ్బాయి. చేస్తున్నారు మొత్తం. మీరు జానపదంలో ఏం ప్రెజెంట్ చేస్తారు? జానపదం అంటే ఇక మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి కదండి ప్రైవేట్గా. ఆ సాంగ్స్ని బట్టి ఆ రిథమ్, బోనాలు, బతుకమ్మ అన్నీ కూడా దాన్ని బట్టి నేను కంపోజ్ చేసి చెప్పేస్తాను. ఓకే. అలా మనకు సంగీతం కూడా నేర్చుకున్నారా? లేదండి, సంగీతం నేర్చుకోలేదు. కాకపోతే మా అమ్మ చిన్నతనం నుంచి మాకు ఉయ్యాల పాటలు, మంగళారతి పాటలు, బతుకమ్మ పాటలు మాకు నేర్పించడం. మీ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడే దిల్సుఖ్ నగర్. ఓకే, దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. మీరు
మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఈ ఇచ్చారు? రాష్ట్రాలు అంటే పుణ్యక్షేత్రాలలో ఎక్కువ ఇచ్చానండి. తిరుపతి, యాదగిరిగుట్ట, శ్రీశైలం, గోల్డెన్ టెంపుల్, ప్రతి టెంపుల్లో కూడా నేను ప్రోగ్రామ్స్ చేపిస్తూనే ఉంటాను. ఇక రాష్ట్రంలో అంటే మన ఇంతవరకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు అంటే నేను మీ ద్వారా నా ఇన్స్టిట్యూట్ నుంచి దగ్గర ఒక మేము అన్ని అవుట్ ఆఫ్ తిరుగుతూనే ఉంటామండి. ఇప్పుడు కాశీ కూడా వెళ్తున్నాము. ఒక 100 పైన దాకా ఇచ్చేసాం. ఇలా జీవనోపాధి ఎలా ఉందంటారు ఈ ఆర్ట్ ఫామ్ లో? అంటే నాకు భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటానండి. ఎందుకంటే మన డాన్స్ అంటేనే నాకు ప్రాణం, ఎవర్ గ్రీన్ చాలా. కాకపోతే ఏంటంటే నాకు ఇష్టం, కానీ నాకు చెప్పడం చాలా ఇష్టం, చేయడం ఇంకా ఇష్టం. కానీ చేయడానికి చేస్తాను నేను కూడా, కానీ మన దగ్గరకు వచ్చిన పిల్లలని తీర్చిదిద్ది వాళ్ళని కూడా నాలాగా చేయాలి అనే ఒక ఆపత్తిన నా దాంట్లో చాలా ఉందండి. నేను చేసేదానికంటే పిల్లలను బాగా నేర్పించాలి అనేది నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఆ టీచింగ్, అందుకే నా టీచింగ్ అంటే కొంతమంది భయపడతారండి. ఆ మేడం బెదిరిస్తుంది, ఆ మేడం కొడుతుంది, కానీ దాని వెనకాల ఉన్న దాక్కున్న ప్రేమ వాళ్ళకి కొంతమందికే తెలుసు. సెల్యూట్. చాలా మంచి అభిప్రాయం ఇది. ఇప్పుడు నేను అనేది జీవనోపాధి ఎలా ఉంది, ఎలా బ్రతకగలుగుతారు ఆర్టిస్టులు ఇప్పుడు? అదే ఎంత మంచి అవకాశాలు ఇంకా ఇప్పుడు చాలా బాగున్నాయండి. చాలా ఇప్పుడు మన దీంట్లో సర్టిఫికేట్ డిప్లొమా చేసిన తర్వాత పిల్లలు చక్కగా ఇన్స్టిట్యూట్లు పెట్టుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే కమర్షియల్గా మన ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే పిల్లలకి ఒక పద్ధతిగా వెళ్ళాలి. ఏదో వచ్చారా 2 స్టెప్స్ చెప్పామా అని కాకుండా ఇక ఎవరి ఇష్టం వాళ్ళదండి, అంతే. నా గురించి అయితే నా గురించి చాలా మంది భయపడతారండి. అమ్మ మేడం దగ్గరకా, అమ్మో మేడం కొడుతుందంట అని 10 మందిలో 8 మంది అనేవాళ్ళే ఉన్నారు. కాకపోతే 2 ఏమంటారంటే అలా ఉంటేనే ఇలా విద్య వస్తుంది, మేము అక్కడికే పంపిస్తామని చెప్పేసి 2. ఏముంది, కొంచెం ప్రేమతో చెప్పండి, అట్లా కోపానికి రాకండి. కోపము అని కాదండి, అది ప్రేమ, వెనకలున్న ప్రేమ, బోళా అంతే, బోళా శంకర్ అంతే. అది ప్రేమనే. కానీ వాళ్ళకి ఏంటంటే మనము డైలీ ప్రేమ చేస్తే ఒక్కసారి వాళ్ళని తప్పు చేసినప్పుడు డిసిప్లిన్ గా నేర్చుకోవాలి అంటారు. అది అంతే కదా. అప్పట్లో మాస్టర్ వాళ్ళు కూడా అలాగే చెప్పారండి. కానీ అది వాళ్ళది కూడా పెద్ద గురువులు. ఇంకొక ప్రశ్న, కూర్చున్న దగ్గర కట్ట విసిరేస్తే కాళ్ళకు వచ్చి తగిలేది అప్పట్లో, గురు శిష్య పరంపర, అంతే. కానీ అప్పుడు మాకు వాళ్ళు మాస్టర్ కొట్టడానికి మేము భయపడలేదు. మాస్టర్ ఎంత బాగా మాకు కరెక్షన్స్ చేసి చెప్తున్నారని డిసిప్లిన్ లో పెంపకంలో వచ్చింది అనుకుంటా. నేను స్కూల్లో మీ తల్లిదండ్రులు ఇచ్చిన పెంపకం మంచి చెడు అంటే వాళ్ళకంటే నాకు ఎడ్యుకేషన్ ఉంది, నా ఓన్, అంతే. ఏమని చదువుకున్నారు మీరు? నేను 10th. నాకు చిన్న ఏజ్ లోనే పెళ్ళైంది, 10th లోనే పెళ్ళి అయిపోయింది నాకు. అట్లా కొన్ని ఇయర్స్ డాన్స్ కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు యూత్ కి ఏం చెప్తారు మీరు, ఇప్పుడు ఉండే యూత్కి? ఎందుకంటే మీరు ఈ ఆర్ట్ ఫామ్ డైయింగ్ ఆర్ట్ ఫామ్ కావద్దు, కనుమరుగు కావద్దు, ఇది కాదు. అయినా కూడా ఇంకా దీన్ని మోసుకెళ్ళాలి, ఇంకా 100 తరాలు ఇంకా ఉండాలి. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికైనా యూత్కి ఏం చెప్తారు? ఇంత మంచి అవకాశం అండి. ప్రతి ఇంటిలో నుంచి కంపల్సరీ అమ్మాయిలకి డాన్స్, సంగీతం ఏదైనా సరే నేర్పించాలి. అబ్బాయిలు కూడా ఉన్నారు. ఒకప్పుడు అబ్బాయిలది, ఇప్పుడు మధ్యలో అమ్మాయిలది అయింది, ఇప్పుడు కూడా అబ్బాయిలు మళ్ళీ రన్నింగ్ అవుతున్నారు. యూత్, అబ్బాయి అమ్మాయి కాదు, యూత్ కి ఏం చెప్తారు? ఎలా నేర్చుకోవాలి, ఏంటి బాగా నిష్ణాతులు కావాలంటే ఏం చేయాలంటే మీరు భయపడవద్దు. ఇంకోటి చక్కగా మేడం చెప్పింది తప్పు పట్టకుండా, అబ్బా మాకు మేడం కరెక్షన్ చేస్తున్నారంటే మాకు గొప్ప అవకాశం అని అనుకొని మీరు చక్కగా నేర్చుకోండి. ప్రతిరోజు ప్రేమ ఉండదు నాన్న. ప్రతిరోజు మేము ప్రేమ చేసినా ఒక రోజు కొంచెం గట్టిగా అరిచిన అనుకో, అది మీరు తట్టుకోలేరు. కాకపోతే ఒక ఈక్వల్ గా మేము చెప్పుకుంటూ పోతే మీకు కూడా అది అలవాటు, సరి సమానంగా చెప్తారన్నట్టు, అంతే కదా. ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు తప్పు అయిన దగ్గర కరెక్షన్ చేయడం గురు ధర్మత చేస్తాం. తర్వాత నాన్న ఏంటి చేశారా హాయిగా మేము మాట్లాడేస్తాం. అది మీరు 2 తీసుకోవాలి, అంతే. అది కానీ గురువులకు ఏమైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళారా? దుబాయ్ వెళ్ళానండి. ఇంకా ఇప్పుడు మలేషియా ఉంది వెళ్ళేది. జనవరిలో మలేషియా. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ చేతిలో? నా దగ్గర ఇప్పుడు 150 దాకా ఉంటారు. ఏమైనా ఈ డాన్స్ బ్యాలెన్స్ ఏమైనా చేశారా? బ్యాలెన్స్ చేశానండి. మన అరణ్యకాండం, ఇదే మన రవీంద్ర భారతిలో లాక్డౌన్ కి ముందు చాలా బ్యాలెన్స్ చేశామండి. ఎందుకంటే పిల్లలు అప్పుడు. మీరు ఏమేమి బ్యాలెన్స్ చేస్తారు? నేను ప్రజెంట్ వచ్చేసి మొన్న మన మంచి అంటే సార్ నేను చెప్పాలి మంచివి అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అరణ్యకాండం, కాండాలలో 7 కాండాలలో ఒక అరణ్యకాండం ఒకటి తీసుకున్నాం మేము. మళ్ళీ ప్రహ్లాద పట్టాభిషేకం, మళ్ళీ కాండాలలో ఇంకోటి సబది రామునికి కళ్యాణంది, అది కూడా తీసుకున్నాను.
మీరేమైనా రాస్తారా? లేదు సార్, లేదు. లేదు. నట్టువంగం బాగా చేస్తారా? నేను బాగా అంటే మీరే చేసుకుంటారా ఎవరైనా చేస్తారా? లేదు, వేరే వాళ్ళే చేస్తారు. చేస్తారా? నాకు అంటే అన్ని చూసుకోవాలి అన్ని కదా? చూసుకోవాలి కదా, కష్టం ఇక అవుతుంది కదా? అన్ని ముందు అవన్నీ చూసుకున్న వాళ్ళు ఇంకో వాళ్ళు ఉంటారు. కాకపోతే డాన్స్ మీ నెంబర్ ఇవ్వగలరా? తప్పకుండా. చెప్పండి. 9347852056. మళ్ళీ ఒకసారి. ప్రతిభారాజ్ గౌడ్. మళ్ళీ ఒకసారి. 9347852056. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా అంటే ఏం చెప్పాలి, చెప్పండి. చాలా మంచి బాగా సపోర్ట్ చేస్తున్నారు మాస్టర్ గారు. మీరు కూడా లైక్ చేసుకోండి, షేర్ చేయండి అని కామెంట్ పెట్టండి. మాస్టర్ గారికి ఫ్యూ చాలా మంది రావాలి వ్యూస్. చాలా నాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా సార్కి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం, నమస్తే. ఓకే ఫ్రెండ్స్, మరి మన తెలంగాణ కళారత్నం అయినటువంటి ప్రతిభా మేడం గారిని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిభారాజ్ గౌడ్. ప్రతిభారాజ్ గౌడ్ గారు, కరెక్షన్, సల్యూట్.